హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాకింగ్ న్యూస్ ఒకటి మనకు అప్డేట్ వచ్చింది. అప్డేట్ కూడా ఇది లీక్ రాజుల ద్వారా వచ్చింది. ఈ అప్డేట్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఇది రేపు జరగబోతోంది, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని అంటున్నారు. ఇది కింద జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే దీనివల్ల ప్లస్ ఎవరికైనా ఉందంటే కళ్యాణ్ పడాలాకి ప్లస్ అని చెప్పాలి. అలాగే మన పవన్ కూడా ప్లస్సే అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ క్యాప్టెన్షిప్లో పోరాడి ఓడిపోయాడు మన పవన్, అలా గెలిచినవాడు కళ్యాణ్. వీళ్ళిద్దరికీ ప్లస్ ఎలా అవుతుంది, ఇద్దరికి ప్లస్ ఎలా అవుతుంది, ఇద్దరికి మైనస్ ఎవరికి ఉండదు నాకు తెలిసి. దీంట్లో మైనస్ కన్నా ప్లస్సే ఉంటుంది. ఏమంటే ఈరోజు అప్డేట్ ఏమైనా వచ్చిందంటే, ఇక్కడ ఈ రోడ్డు టాస్క్ ఏదైతే ఉందో ఆ రోడ్డు టాస్క్ ఆడే టైంలో మన పవన్కి నడుము పట్టేసింది, సౌండ్ వచ్చి టక్కని సౌండ్ వచ్చి ఎమక పట్టేసింది. దానివల్ల తనకు చాలా ఎఫెక్ట్ అయింది. లేదంటే అంత బాగా ఆడేవాడు కూడా గేము ఒక్కసారిగా సడన్గా నా వల్ల కాదు అని పడిపోతాడు. మీరు గమనించుంటారు ఈరోజు చూసిన వాళ్ళు లైవ్లో. అప్పుడు తను డాక్టర్ దగ్గరతో తీసుకెళ్తే అన్ని పరీక్షలు చేసి అంతా ఓకే అయింది, బాగానే ఉంది, కానీ 1-2-3 డేస్లో రికవర్ అవుతాడు అని చెప్తున్నారు. అయినా కానీ టాస్క్లకేం ప్రాబ్లం లేదు, బాగానే ఆడతాడు. అంటే మరీ హెవీ టాస్క్లు అయితే అతనికి కాదు అని అప్డేట్ వస్తుంది. దానివల్ల ఈ కళ్యాణ్ గెలవడము అవన్నీ జరిగినాయి. ఇది మనకు తెలిసినట్టే ఉంది. అబ్బాయికి అంత సివియర్గా జరిగినప్పుడు ఇక్కడ తనూజాకు కూడా ఏమన్నా ఒకవేళ నువ్వెందుకు చూసుకోలేదు అని చెప్పచ్చు అని అంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు నిజమో మనము ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్తాం. ఇవన్నీ ఒకటే చెప్పడం అనేది మనం కరెక్ట్ కాదు. అంతేకాకుండా రేపు జరగబోయే అత్యంతమైన అప్డేట్ ఏమైనా ఉందంటే, ఈరోజు రేపు కళ్యాణ్కి క్యాప్టెన్షిప్ రద్దు కాబోతోంది. ఎందుకు రాబోతోంది అంటే, వీళ్ళు నిన్న చేసిన హడావిడి ఏదైతే ఉందో, అందరూ ఒకరినొకరు కొట్టుకునేదాకా పోవడము, అలాగే రీతు మీదకి ఎక్కువగా ఫోర్స్గా పోవడము, మనోడు కుర్చీలు తన్నడము, ఈ రచ్చ చూసిన వాళ్ళకి అందరికీ అనిపించుంటుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది అభిమానంతో అరే మావాడు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ టీము ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఈ అప్డేట్లో మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ ఏదైతే ఉందో క్యాప్టెన్షిప్ రద్దు చేయబడుతోంది. అంతేకాకుండా తనకు రెడ్ కార్డు చూపించడము, ఎవరికి కళ్యాణ్ చూపిస్తారు, అలాగే మన సంజన గారికి, డిమాన్ పవన్కి, ముగ్గురికి రెడ్ కార్డు చూపించి హడలు కొట్టి వాళ్ళందరినీ ఇది చేయడం కూడా జరుగుతోంది అని లీగ్ రాజులు మనకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురికి చెప్తడం వల్ల దీంట్లో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే, ఇక్కడ కూడా కళ్యాణ్కే ప్లస్ అని చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పినా, లీగ్ రాజులు చెప్పినా, మనం చెప్పినా అదే మాటే చెప్పాలి. ఎందుకంటారా, ఇంత అన్నీ గెలిచినాడు మావాడు టాప్లో ఉన్నాడని ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి ఒకసారిగా నువ్వు స్క్రీన్ అంతా మార్చేసి ఈ క్యాప్టెన్షిప్ తీసి పారేస్తే ఎవడైనా ఫీల్ అవుతాడు. ఏమంటారు, నిజమే కదా? ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమో కానీ కంటెస్టెంట్లు, ఇక్కడ అభిమానించే వాళ్ళు వీళ్ళంతా మాత్రం హట్ అవుతారని స్పష్టంగా తెలుస్తుంది. అరే మావాడు గెలిచినాడులే అనుకుంటే మళ్ళీ తీసేస్తున్నారు. దానికి తోడు మళ్ళీ రెడ్ కార్డులు ఇచ్చి ఇంత హడావిడి చేసినారంటే ఖచ్చితంగా ఓటింగ్లో చేంజ్ వస్తుంది. కళ్యాణ్కు బీభత్సమైన ఓటింగ్ రావడానికి కారణం ఇదే. అంతే కదా, సానుభూతి పెరుగుతుంది. అలాగే మన పవన్కి కూడా సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే అరే అబ్బాయికి నడుము ఇరిగింది, ఇంతగా అయినా కానీ బాగా చేశాడు అనిపిస్తుంది కదా. అయినా కానీ అంతలేంది, లేదంటే గివప్ ఇచ్చేవాడు కదా, ఏ గేమ్ పోయినా గెలిచేవాడు. ఇక్కడ ఎందుకంటే నడుము పట్టేసింది. ఇది అంతా లీగ్ రాజులు ఇస్తున్నదే, మన సొంత పైత్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే, ఆ విషయం కూడా నిజమే. ఇంకా ఒకటి ఏమంటున్నారు, తనూజాకి కొంచెం బ్యాడు. అలాగే ఏమంటే, నువ్వు ఏమంటారు సంచాలకుగా ఉన్నావు కదా, నువ్వు ఎందుకు తీసుకోలేదు, నువ్వు అది చూడాలి కదా అంటే, అంత హడావిడిలో ఆమె ఇతనికి నడుం పట్టిందా, పటక్కని సౌండ్ వచ్చిందా, పుట్టుక్కని సౌండ్ వచ్చిందా అని ఎలా గమనిస్తుంది? మీరు ఒకసారి గమనించండి. అంత హడావిడిలో రే పొండ్రా ఏంట్రా మన్నేంటి ఇసకేంటి ఆ వంతన అరుస్తా అంటే ఆ అబ్బాయికి ఏడో పుట్టుక్కనిందని ఇక్కడ అంటున్నారు. మన లీగ్ రాజులు అన్నామా, ఇంకా వేరే వాళ్ళు ఉందామా, వాళ్ళకి ఆపోజిటా లేదంటే మంచోళ్ళో చెడ్డోళ్ళు అనుకుందాం. తన గురించి వీళ్ళ గురించి చెప్పినప్పుడు ఏమి హ్యాపీగా చెప్తారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే అభిమానం ఉంటుంది, చెప్పుకోండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. మన వాళ్ళని పోయినప్పుడు వాళ్ళు పొగడకపోవడం తప్పేముంది?
అండ్ అలాగనే ఇప్పుడు తనుజాకి కోటింగ్ ఉంటుంది రేపు అని అంటున్నారు. ఎంతవరకు కోటింగ్ ఉంటుందా ఏమి లేదు అనేది మనం రేపు చూద్దాం, ఆ రోజు మనము చూద్దాం. కాకపోతే తనది చేసిన తప్పు అయితే నాకేం కనిపించలేదు. అక్కడ సంచాలక ఉండాలని చూసుకొని రద్దు చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయకూడదు అని అరిచినారు అని అంటున్నారు. అంత హడావిడిలో నీకు తగిలిన దెబ్బ ఏమైనా డాక్టరా, ఏమైనా మరీ కనపడే గాయం అయితే ఇది గాయము నిజంగా కనపడుతుంది అని ఎక్కడో పటక్ అనడము, మనం మామూలుగా ఏదైనా బరువు ఎత్తినా కానీ పటక్ అనడం అది మనకు గమనించలేము, పట్టేస్తాయి, నడుములు పట్టేస్తాయని చాలామంది చూసినా డ్యామేజ్ కూడా అయినాయి. అలాంటిది మా పక్కన వాళ్ళు కనిపెట్టాలంటే కష్టం. ఆ అబ్బాయికి తెలిసిపోతుంది నా వల్ల కాదు అని. ఆ అబ్బాయి పనిచేసింది కరెక్టే, ఆ అబ్బాయికి కూడా దానివల్ల సింపతి రావడానికి కూడా కారణం ఉంది. అరే మా వాడు బాగా కష్టపడి ఇదైనాడు, ఏంట్రా ఓట్లు వద్దండ్రా ఓట్లు అని అడగడంలో తప్పు లేదు. కళ్యాణ్కు తీసేసినారని ఓట్లు వేయడం కూడా తప్పు లేదు. ఇది తనూజాని తప్పు పట్టడం అనేది కూడా లేదు. ఏముంది తనూజ తప్పు, ఆమె చేసిన పాపము సంచాలకు ఉండడమేనా, అది చూసి చెప్దాం. మనం చూడకనే మనం తనను కూడా వెనకేసుకురావడం తప్పు. ఎందుకంటే ఆమె ఏమన్నా తెలిసి చేసిందా, తెలియక చేసిందా? తెలిసి ఎలా చేస్తుందబ్బా, ఎవడో చేయడు ఆమె కానీ పగ ఉంటుంది, నడుములు ఇరిగిపోయినా కానీ నేను కళ్యాణ్నే గెలిపిస్తాను అని కంటిన్యూ కళ్యాణ్ అంటుందా? లేదుగా. ఏదో ఇప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళు అనుకోవాల్సిందే ఆమె ఎలా చేస్తుంది ఎలా చేస్తుందని. ఆమెకు అలా ఉంటుందని మనం అనుకోము, ఎవరిని మనం బ్యాట్ చేయకూడదు. అంతేకాకుండా ఈరోజు జరిగిన ఈ గేమ్లో మాత్రం కళ్యాణ్ ఈ డిమాండ్ చేసిండేది సూపర్ అనాలి. కళ్యాణ్ మాత్రం చాలా బాగా ఆడినాడు అనడానికి తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటే తను సంజన గారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అందామా, ఆమె మంచి గేమర్ అందామా, ఆమె ఏ ప్లాన్తో ఇచ్చిందో కత్తి, కానీ తన సైడ్ తీసుకొని మన కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం బాగుంది. అది ఆమె చెప్పినట్టు ఫాలో అవ్వకుండా తనకు నచ్చినట్టుగా దాని డైలాగులు మార్చేసుకొని తన గేమ్ చేంజ్ ఏమంటారు ఒక పోటీతత్వంతోనే. ఈ పక్కన వాళ్ళు ఎంతమంది అన్నా చెప్పనీలే, నువ్వు రీతుని ఉండిచ్చి పవన్ కొట్టి తీసేయని అంటున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము, అది అతను ఏమన్నా తీసుకొని, కానీ అతను జెన్యూన్గా అతను పర్ఫెక్ట్గా ఆలోచన చేసి ఆమెను నొప్పించకుండా, కత్తిచ్చినందుకు సంజనాన్ని నొప్పించకూడదు, రీతుని ఎలాగ వేసేయాల్సిందే. కానీ రీతుకు కూడా బాధ కలుక్కోకుండా రీతు నేను తనతో ఆడాలని వాడు ఇంతవరకు ఇవ్వలేదు అంటున్నాడు, నేను వేస్తున్నా, అంతమించి ఏం లేదని చెప్పడం. దీంట్లో మాత్రం సూపర్. ఎవరు మన కళ్యాణ్ సూపరు, అలాగే పవన్ సూపరు. ఈసారి అంతా బాగుంది. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. లీగ్ రాజులకి ఒకసారి జై కొడుతూ జై హింద్.